సూరజ్ మీరు చెప్పండి ఎన్నికల ముందు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిన కాంగ్రెస్ అగ్రనేతలు ఇవాళ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలంటే జంకుతున్నారు వాళ్ళకే ఒక ఆత్మవిశ్వాసం లేదు ఎందుకంటే ఇచ్చిన హామీలు ఇప్పటివరకు కూడా ఒక్కటి కూడా పూర్తిగా 100% నెరవేరిన దాఖలాలు ఏమీ కనిపించడం లేదు ఇక్కడేమో రేవంత్ సర్కార్ ఇటు ప్రజలను మోసం చేసింది అటు ఢిల్లీ పెద్దలను కూడా మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఢిల్లీలోనేమో అటెండెన్స్ పాలిటిక్స్ ఇక్కడేమో డైవర్షన్ పాలిటిక్స్ మీరేమంటారు శోభన్ మనం దాన్ని డిక్లరేషన్ అంటున్నామా హామీ అంటున్నామా లేకుంటే గ్యారంటీ అంటున్నామా పథకం ఏదైనా కానీ డబ్బులు ముఖ్యం డబ్బులు కావాలి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అవే కొరబడ్డాయి ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో వైఫల్యం చెందింది అనేది ప్రధాన అభియోగం ఎస్ఓటీఆర్ అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ మార్గాలు ఉంటాయి కొన్ని దాంట్లో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు దీన్ని వసూలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పేసి ఒక అభియోగం గతంలో చూసుకుంటే కనుక కేసీఆర్ హయాంలో ప్రభుత్వము 83% ఎస్ఓటీఆర్ వసూళ్లను చేపట్టి రికార్డు స్థాయిలో చేపట్టిన ఘనతను సాధించింది ఇవాళ ప్రభుత్వం చూసుకుంటే కనుక దీంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది అనేది ప్రధాన ఆరోపణ ఇక దీంట్లో భాగంగా అసలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాల్లో గండి కొట్టడంలో హైడ్రా సఫలమైందని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్లు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి ఎక్కడ కూడా అపార్ట్మెంట్లు కావచ్చు ఇళ్లు కావచ్చు కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తిగా ఆగిపోయాయి దీని ద్వారా రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయాయి రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ప్రభుత్వ ఆదాయానికి కూడా పెద్ద ఎత్తున గండిపడిందని చెప్పాల్సి ఉంటుంది ఇది ఎలా ఉంది అంటే కూర్చున్న చెట్టును నరుక్కునే చందంగా ఉన్న పరిస్థితే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆదాయ మార్గాలపైన దృష్టి సారించి రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి సాధించి హామీలు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలను ప్రజలకు తీసుకెళ్లాలనే ఒక చిత్తశుద్ధి ప్రభుత్వంలో కొరవడిందనేది పెద్ద ఆరోపణ ఈ ఖజానా ఖాళీ ఖజానాతో ఎప్పుడు కూడా ఢిల్లీ వైపు చూడడము కేంద్ర ప్రభుత్వం ఏదైనా సాయం అందిస్తుందా అని ఎదురు చూడడము లేదా కొత్త అప్పులు ఏమైనా దొరుకుతాయనే దిశలో ఆలోచించడమే తప్ప ఇప్పటి వరకు వ్యూహాత్మకంగా రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయ వనరులపైన దృష్టి పెట్టడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందనేది ఆర్థిక నిపుణుల స్పష్టమైన అభిప్రాయం ఈ నేపథ్యంలోనే ఏ పథకమైనా అమలుకు నోచుకోవడం లేదు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది మొన్న పంట రుణమాఫీ పెద్ద ఎత్తున వైఫల్యం చెందడానికి కూడా ప్రధాన కారణం అదే 18,000 కోట్ల రూపాయలను పంపకాలు చేసినా కానీ దాదాపుగా 60% మంది రైతులకు ఈ ఫలాలు అందలేదు రైతు భరోసాకు ఇప్పటి వరకు కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి దీనిపైన ఒక సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీ కొన్ని జిల్లాలు తిరిగి ఆ పథకాన్ని పూర్తిగా దాదాపుగా అటకెక్కించేసిన పని చేశారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గత ప్రభుత్వానికి ఫాలోఅప్ భాగంగా గత ప్రభుత్వం ఒకటంటే రెండన్న చందంగా ఉన్నాయి వాళ్ళు పెట్టిన పేర్లను మార్చి కేవలం సబ్ కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎన్నికల హామీలపైన దృష్టి సారించిన దాఖలాలు మాత్రం కనిపించట్లేదు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవకాశం ఏర్పడాలంటే ఆర్థికంగా కొంత స్వయం సమృద్ధిని సాధించాల్సి ఉంటుంది ఖజానా కొంత కళకళలాడాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు ఇక బిల్లుల చెల్లింపులు కూడా పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నాయనే ఒక ఆరోపణ వ్యక్తం అవుతుంది 55,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇతరత్ర బిల్లులు ప్రభుత్వం తరఫున పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అసలు ప్రభుత్వ ప్రాధాన్యాలకు డబ్బులు అందే పరిస్థితులు కూడా లేవు ఉన్న అరాకొర నిధులు ఏమైనా ఉంటే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు కొంత కేటాయించుకోవాలని ప్రభుత్వం ఆశిస్తుంది ఎందుకంటే రాష్ట్రం తరఫున తన వాటాను కనుక ఫుల్ఫిల్ చేస్తే కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అంతాయని చెప్పేసి ఆరాటం ప్రభుత్వంలో కనిపిస్తుంది కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదనేది అభియోగం